ఫ్రెండ్స్ మాకైతే ఫుల్గా వర్షం పడుతుంది. ఇప్పుడైతే మనం ఏం చేసుకుందాం, ఫ్రైడ్ రైస్. ఆ ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూసేయండి. ఫ్రైడ్ రైస్కి ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న వెజిటేబుల్స్ అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయి కొంచెం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 3 గుడ్లని కొట్టుకొని వేసుకోండి. గుడ్లని 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక 2 వెల్లుల్లి రబ్బల్ని కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే ఒక క్యాప్సికమ్ని, ఒక క్యాబేజీని కూడా కట్ చేసుకొని వేసుకోండి. అలానే ఒక పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి ఒక 50% కుక్ అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక మీడియం సైజు టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కొంచెం ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోని 2 టేబుల్ స్పూన్ల కారం, అలానే రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్డు ఫ్రైని కూడా వేసేసి ఒకసారి బాగా కలపండి. తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. తర్వాత మనం చల్లార్చి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకోండి. రైస్ మొత్తాన్ని వేసుకొని ఒకసారి బాగా కలపండి. తర్వాత హై ఫ్లేమ్లోని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోని రైస్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని నిమ్మకాయ పిండుకొని ఆనియన్తో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో